సంజన, నైనా, నైనా. అయ్యో అమ్మా, ఇప్పుడేం చేయాలి? నైనా, తలుపు తీయండి. ఆఫ్ చేయండి. అయ్యో సంజన, సంజన. వద్దు సంజన, సంజన, సంజన. ఏం చేస్తున్నారు? అదే అత్తయ్య. నైనా, అత్తయ్య, అత్తయ్య. నైనా, నైనా. ఇక్కడున్నానమ్మా. అది లోపల చదువుకోకుండా ఏంటి గోల? గోల కాదమ్మా, భక్తి. చదువుకోవడానికి ముందు భక్తి పాటలు వింటే ఏకాగ్రత పెరుగుతుందని పాటలు వింటున్నాం. మరి నాకు వేరే పాటలు వినిపించాయి. అవా అవి అవి అనుకోకుండా ప్లే అయిపోయాయమ్మా, అంతే. నిజమే అత్తయ్య. సరే, నేనేమన్నా చెప్తే నమ్మవు గాని నీ మేనకోడలు చెప్తే మాత్రం నమ్ముతావు. తను నా మనసు నొప్పించే పని చెయ్యదు కాబట్టే తనని నేను నమ్ముతాను. సర్లే, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కొంచెం ఫోకస్ పెట్టి చదవండి. అమ్మా, నైట్ బర్త్డే పార్టీ ఉంది, మేం వెళ్తాము. ఆహా, అక్కర్లేదు. నైట్ పార్టీస్కి అలౌ చేయనని నీకు తెలుసు కదా. అంతగా వెళ్ళాలనుకుంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేసిరా. అడుగుతాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తను మా క్లోజ్ ఫ్రెండ్. మేం వెళ్ళకపోతే తన బర్త్డే కూడా చేసుకోనంటుంది. అంత మంచి ఫ్రెండ్ పిలిచాక వెళ్ళకపోతే గిల్టీగా ఉంటుంది అత్తయ్య. కాదనకత్తయ్య, నిజం. త్వరగానే అలా వెళ్ళి త్వరగా ఇలా వచ్చేస్తాం. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి పంపిస్తున్నాను. లేట్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు చెప్పిన టైంకి వచ్చేస్తామమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. సరే సరే సరే, ఇప్పుడు కాసేపు చదువుకోండి. అమ్మయ్యా, అత్తయ్య ఎక్కడ ఒప్పుకోదు అని టెన్షన్ పడ్డాను. నువ్వు చెప్తే ఒప్పుకుంటుందని చెప్పానా?